సంకీర్తనలు మరి విఘ్నేశ్వర స్వామి వారి యొక్క మరొక సోదరుడు పళనిమలై కొండ మీద వేయించేసినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. మనందరం కూడా ఇక్కడ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారి దీక్ష, అమ్మవారి దీక్ష, వెంకటేశ్వర స్వామి వారి దీక్ష, శివ దీక్ష ఎలా చేస్తామో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కూడా స్త్రీలైతే 21 రోజులు, పురుషులైతే 41 రోజులు కూడా ఆకుపచ్చడి వస్త్రాలను ధరించి స్వామివారి యొక్క దీక్షను భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. మనందరం స్వామివారి దీక్ష పూర్తయిన వెంటనే 2 మూటలు శరములు దాల్చి శబరిమలై కొండకు వెళతాం. అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కూడా 2 మూరలు ఉంటుంది కావడి. స్వామివారికి చాలా ఇష్టమైనటువంటి కావడి. ఆ యొక్క కావడిలో వారి వారి మొక్కుబడులను గురించి పాల కావడి, పూల కావడి, చందన కావడి, భస్మ కావడి, కుంకుమ కావడి, పన్నీర్ కావడి, సకల కావడిలో కూడా భక్తి శ్రద్ధలతో తీసుకొని వెళతారు. అటువంటి కావడిల ప్రాశస్త్యం గురించి తెలియజేసినటువంటి చక్కటి గీతమే మనందరికీ బాగా తెలిసిన పాట చిన్ని చిన్ని కావడి, బంగారు కావడి, పళనిమలై మురుగనికి పాల కావడి అంటూ బ్రహ్మాండంగా సాగినటువంటి చక్కటి సుబ్రహ్మణ్యుడి గీతాన్ని పాడుకుందాం. అందరూ కూడా ఒక్కసారి ఆ బాలదండాయుడు పాడి సుబ్రహ్మణ్యేశ్వరుడి మనస్సులో చిన్న మనవి అందరూ కూడా మాల ధరించిన స్వాముడికి ఎలాగో తెలుసు. విడి భక్తుల కోసం ఒకసారి చెప్పుకుందాం. మనందరూ కూడా స్వామి సర్ది చేయలేదా మధ్యాహ్నం? గట్టిగా చెప్పు శరణమయ్యప్ప అని. జై బలా దుర్గా భవానీకి జై అని. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. సర్ది మాత్రం గట్టిగా చేసావు. సర్దితో పాటు పాల్తాళికలు కూడా తిన్నట్టున్నావు, గట్టిగా చెప్పావు. గోవిందా గోవిందా అని ఇలా నామాలన్నీ కూడా ఎలా పలుకుతామో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క శరణ ఘోష 4 అక్షరాలు హరు హర. కాబట్టి ఇప్పుడు అందరికీ తెలిసింది కాబట్టి నామాన్ని మరలా తిరిగి ఉచ్చరింపుకున్నాం స్వామి వారిని. మీరాగండి స్వాములు భక్తులు చెప్తారు. వట్టి వడి వీలు బాల మురుగనకి. గట్టిగా అందరు చెప్పాలి. స్కందనకి, కుమరణకి. అమ్మ యారా పోరా కాదు, హరోం హర. అర్థమైందిగా? వట్టి వడి వీలు బాల మురుగనకి, స్కందనకి, బాలదండాయుధపాణికి.
కావడు మరణమలే మురుగనకి చందన కావడు రసమేరు కావడు అన్నగత కావడు మరణమలే మురుగనకి చందన కావడు మురుగావేల్ 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 మీరు అక్కడ అంతమంది నుంచి ఉంటే ఆ బాక్స్ లో అనేది వీళ్ళకి ఏం వినపడతలేదు. ప్లీజ్ ఎవరు నుంచోవద్దు అక్కడ, దయచేసి గమనించండి. స్వామివారి మీద ఎంతో భక్తితో భక్తి శ్రద్ధలతో కార్యక్రమంలో పాల్గొందామని మనందరూ వచ్చాం. నాన్న మీరందరూ అసలు స్టేజీ ముందు కూర్చోండి దయచేసి. ప్లీజ్ ఎవరు కూడా నిలబడి ఉండొద్దు. వైఆర్ ఈ స్టాండింగ్, ప్లీజ్ ఆల్ ఆఫ్ చేయడం దయచేసి. ట్రై టు అండర్స్టాండ్. ఒకసారి అందరూ కూడా ఆ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మనసులో ఉంచుకుని మనసులో మొక్కుతూ ఒకసారి రెండు చేతులు నిటారుగా పైకెత్తాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారంటే సామాన్యమైనటువంటి భగవంతుడు కాదు. ఎటువంటి హితి బాధలున్నా కానీ ఎటువంటి ఇబ్బందులున్నా కానీ తీర్చేస్తాడు. ఆయన్ని ఒక్కసారి మనసులో చక్కగా ఏకకంఠంతో అందరూ కూడా భజన చేయగలిగితే మన బాధలు ఎటువంటి బాధలైనా కూడా తొలగిపోతాయి. కాబట్టి నిటారుగా చేపట్టగా నిటారుగా అందరూ చేపట్టాలి. వేలు వేలు మురుగా వేలు మురుగా వేలు మురుగా వడివేల్ బాల మురుగనకి స్కందనకి కుమరణకి పాలురంగాయుధవాణికి స్వామి వారి దివ్యనామ సంగీతుడు మరి స్వామి వారి యొక్క దివ్యనామ సంకీర్తనలో మరొక చిన్న పల్లవి, ఒక పల్లవి చరణం. ఉమామహేశ్వర కుమార గురవే పళని సుబ్రహ్మణ్యం హర భక్త జనప్రియ భక్త జనావన బాలసుబ్రహ్మణ్యం అంటూ సాగేటువంటి బ్రహ్మాండమైనటువంటి సుబ్రహ్మణ్యుడి చిన్న గీతాన్ని పాడుకుంటూ దానికి లింకుగా రామ రామ స్వామి హరే రామ స్వామి అయ్యా అయ్యా అయ్యప్ప అయ్యా స్వామి అయ్యప్ప సాగినటువంటి బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి అయ్యప్ప స్వామి వారికి దాన్ని పాడుకుంటూ దానికి లింకుగా ఒక మన ఆంధ్ర రాష్ట్రాలే కాకుండా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలన్నింటినీ కూడా గింగరాల్లో బొంగరాలు తిప్పినటువంటి చక్కటి గీతం. అయ్యప్ప స్వామికి అరటి మందిర స్వామి మీరు చెప్పండి. స్వామియే వినపడల స్వామియే అయ్యప్ప. అట్లా మీరు కూడా చెప్పాలి. స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప అంటూ సాగినటువంటి బ్రహ్మాండమైన చక్కటి గీతాన్ని భారనేని శ్రీకాంతయ్య గారు మరి కార్యక్రమానికి మనం అడిగినదో తడువుగా ఈ కార్యక్రమానికి చక్కగా విచ్చేస్తున్నారు. వారికి సగౌరవ ఆహ్వానం పలుకుతూ మరి ఒంగోలు చెట్టు కృష్ణ మందిరం సెంటర్ వారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి బాలినేని కావ్యశ్రీ గారికి మా యొక్క హృదయపూర్వక ఘన స్వాగతం, సుస్వాగతం, స్వాగత సుమాంజలి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటూ సాగినటువంటి బ్రహ్మాండమైనటువంటి 3 గీతాలు కూడా ఒకదాని తర్వాత ఒకటి 1/1 లింకప్ లో పాడుకుందాం. అందరూ కూడా మరొకసారి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి జై గురు సింగరాయ బాలన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి జై. స్వామి ఉమామహేశ్వర
తిరుచందూరు సుబ్రహ్మణ్యం స్వామి అయ్యప్ప అయ్యప్ప రామ రామ స్వామి హరే రామ స్వామి స్వామి అయ్యప్ప అయ్యప్ప
ఒకసారి ఇక్కడ మీరు ఐదుగురు లేవాలి. పక్క వెనక్కి కొంచెం వెనక్కి 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 ఇంకా వెనక్కి వెనకాలి. పవిత్రమైనటువంటి రుద్రమగజమగాదులతో పరమేశ్వరుని ధ్యానించలేనటువంటి సాధారణ భక్తజనాభుడు మనందరం కూడా. మనకి వేదాలు రావు, మంత్రాలు రావు, తంత్రాలు రావు, ఎటువంటి శాస్త్రములలో కూడా మనందరం అవకాశం పట్టలేదు. మనం ఎటువంటి మంత్ర విద్య కూడా నేర్చుకోలేదు. కానీ పరమేశ్వరుడు మనకు ప్రసాదించినటువంటి 33,000 కోట్ల మంత్రాలన్నింటిలో కూడా చాలా విశేషమైనటువంటి, చాలా ముఖ్యమైనటువంటి, చాలా అమృతమైనటువంటి మహామృత్యుంజయ మహామంత్రం, ఆ యొక్క 5 అక్షరాల మంత్రమే నమఃశివాయ. ఈ యొక్క నమఃశివాయ అనేటటువంటి మంత్రాన్ని ఎవరైతే తెలిసి కానీ తెలియక కానీ ఆఖరికి ఎగతాళిగా కళలో నిద్రపోతున్నప్పుడు ఒక్కసారి కళలో నమఃశివాయ అని చెప్పించినప్పటికీ కూడా సాక్షాత్తు 7 జన్మలలో చేసినటువంటి పాపాలన్నీ కూడా పదాపంచలైపోతాయట. అటువంటి పరమ పుణ్య పవిత్రమైనటువంటి చక్కటి నమఃశివాయ అనేటువంటి మంత్రాన్ని ఈ యొక్క పుణ్య కార్యక్రమంలో 7 చెట్టు కృష్ణ యూత్ కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్న చక్కటి కార్యక్రమంలో పరమ పుణ్యమైనటువంటి పవిత్రమైనటువంటి నమఃశివాయ మంత్రాన్ని ఒకసారి 2 చేతులని నమస్కారం చేస్తూ హృదయానికి దగ్గరగా నమస్కారం చేస్తూ చక్కగా చక్కటి కార్యక్రమానికి బాలినేని కామేశ్వరి గారు మరి ముఖ్య అతిథిగా వచ్చేస్తున్నారు. మరి మేము అడిగినది పడుగా కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరి ఆ మాత గారికి, కామేశ్వరి గారికి మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు చేసుకుంటూ ఇట్లా 7 చెట్టు కృష్ణాంధ్ర యూత్ గారు స్వామి చిన్నమనవి. ఏదో ఎగతాళిగా చూపిస్తేనే సాక్షాత్తు 7 జన్మలో చేసినటువంటి పాపాలన్నీ కూడా పటాపంచలైపోయినప్పుడు మన మనస్సులో కొండంత అక్కర్లేదు, గోరంత భక్తి ఒక్కసారి చేర్చి నమస్కారం పెట్టారు. ఒకసారి నమస్కారం. ఇలా నమస్కారం చేయడాన్ని శరణాగతి అంటారు. ఇలా 2 చేతులు పైకెత్తి నమస్కారం చేస్తూ పరమేశ్వరుని ధ్యానించడాన్ని పూర్తి శరణాగతి అంటారు. కాబట్టి ఒక్కసారి అందరూ కూడా ఎటువంటి మొహమాట పడకుండా, స్త్రీ పురుష లేకుండా అందరూ కూడా 2 చేతులు పైకెత్తి చక్కగా అందరూ పరమేశ్వరుడు అంటే ఎవరికి ఇష్టం వాళ్ళ చేతులు అంటే ఇష్టం లేని వాళ్ళు నిర్మాణంగా చెప్తున్నా ఎంత అక్కర్లేదు. మా అందరికీ, మా బృందం అందరికీ, అలాగే 7 చెట్టు స్వాములందరికీ కూడా పరమేశ్వరుడు అంటే చాలా ఇష్టం. కాబట్టి అందరూ ఒకసారి ఆర్కిస్తారు కూడా ఓం నమః శివాయ చెప్పాలి. మా వాళ్ళు చెప్పి అట్లా నికాలి కంటే 2 చెవులకి చేతులు ఆనాలి. ఇప్పుడు మీరు చెప్పండి ఓం నమః శివాయ. వినపల్లా ఓం నమః శివాయ. వెనకాల వాళ్ళు కూడా ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. కొంచెం చేతులు కిందకి నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాకరాయ మహేశ్వరాయ శివాయ తాండవ భవాయ తాండవ ఆనంద తాండవ బ్రహ్మాండమైనటువంటి గీతాన్ని పాడుకుంటూ దానికి కూడా 114 శివాలయాలు, ఇప్పటికీ 114 శివాలయాలను దర్శిస్తూ రామనాథుడు రచించినటువంటి చక్కటి శివరామ స్తోత్రాన్ని జటాపతి జల ప్రవాహ భావిస్తుంది. గలేవలం జలం విరాం భుజంగమాలిక ధమ 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 నినాద వంటమరవయం చకార చండలాండవం తనోతున శివ శివమండు శివనామ స్తోత్రాన్ని కూడా దీనికి లింపుగా పాడుతున్నాం. అందరికీ కూడా ఓం నమః శివాయ. ఓం